హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈషా లైవ్ కిచెన్. అయితే ఈరోజు మనం మొదటిసారి ఈషా లైవ్ కిచెన్లో అరటికాయ పువ్వు కూర చేయబోతున్నాం ఫ్రెండ్స్. సో అరటికాయ పువ్వు అనగానే అదేంటో, ఎలా ఉంటుందో, ఎట్లా అవుతుందో అని మీరేం కన్ఫ్యూజ్ కావద్దు. కాకపోతే దీనికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది, ఏంటంటే క్లీనింగ్ ప్రాసెస్. ఇవి తీసేయాలి, ఇవి తెంపుకోవాలి ఇలా. ఇది ఏంటి? ఇది అరటి పువ్వు. ఓకే, అరటి గెల తర్వాత ఇది వస్తుంది. అదే పువ్వు ఫస్ట్ వస్తుంది, దాని తర్వాత ఇది అరటి గెలలు వస్తాయి. లాస్ట్కు అంత గెల రాకుండా ఈ పువ్వు వస్తుంది. ఈ పువ్వు దేనికి మంచిదంటే కిడ్నీలో స్టోన్స్ ఉంటే కరిగిపోతాయి ఈ కూర వండుకొని తింటే. ఇది దొంగ, ఇది పోలీస్. ఇవి తీసేయాలి, పోలీసులను తీసేయాలి. తీసేసి వండుకోవాలి. ఇగో ఇది తీయాలి, ఇది తీసేయాలి. మరి ఇవి ఉన్నాయి కదా, ఇంకా ఇది లేదు. ఇది తినొచ్చు అంటే సేమ్ ఉన్నాయి కదా. మరి సేమ్ లేదు. ఇగో ఇది వేరేగానే ఉంది చూడు. ఇగో ఇది గట్టిగా ఉంటుంది. ఇగో అదొకటి తీసేయాలి, మిగతా తినవచ్చు, అన్ని తినొచ్చు. ఇగో ఈ పక్కన ఇది ఒకటి ఉంటుంది. ఇగో ఇది అట్లా అవి తీసేసి పక్కన పెట్టుకున్నారు. ఇప్పుడు డైరెక్ట్ వండేయడమేనా? అది కట్ చేయాలి. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి కూడా ఇంకా వెళ్తాయా? ఇది కొంచెం హార్డ్ ఉంది, ఇది పనికిరా అంటే ఇది ఉడకదు అన్నమాట. సో అరటి పువ్వు జిగురుగా ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి చేతులకి, అండ్ నైఫ్కి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేయండి. సో ఈ కటింగ్ ప్యాడ్కి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేయండి, ఎందుకంటే తర్వాత మళ్ళీ వేరే కూరగాయలు పూసుకోవాలి కదా, అందుకని చెప్పి దీనికి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మన హ్యాండ్స్ రెడీగా ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, ఇది మన అరటి పువ్వు. దీన్ని మీకు ఆల్రెడీ ఎలా బయటికి తీయాలో చూపించాను కదా. సో దీన్ని ఇప్పుడు కట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ శుభ్రం చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనము సన్నగా తరుక్కుంటాము, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. సో అరటి పువ్వును శుభ్రం చేయడానికి ముందుగా ఒక కప్పు పెరుగుని తీసుకోండి ఫ్రెండ్స్. పెరుగు పుల్లగా ఉన్నా తీయగా ఉన్నా పర్వాలేదు. 2 కప్పుల వాటరు, 1 చెంచాడు పసుపు, 1 చెంచాడు ఉప్పు వేసి దీన్ని బాగా గిలకొట్టండి. కావాలంటే ఇంకొక కప్పు వాటర్ కూడా పోసుకోండి, ఎందుకంటే మనకు కావాల్సింది మజ్జిగ. ఇప్పుడు మజ్జిగ తయారైంది. సో దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఇవి ఉన్నాయి చూసారా, అవి ఇందులో వేయాలన్నమాట. వేసి బాగా దీంట్లో ఇలా కలపాలి. ఇంత ప్రాసెస్ ఉంది, మరి కూర ఎలా ఉంటుందో అని మీరు ఆలోచిస్తున్నారు, కానీ చాలా బాగుంటుందండి. అసలు మీరు ఒకసారి తిన్నారంటే ఇంకా ఎక్కడ అరటి పువ్వు కనిపించినా మీరు వదలరు. ఇంకా ఇది ఆరోగ్యానికి చాలా మంచి ఫుడ్ అన్నమాట. సో ఇలా ఈ మజ్జిగలో నానబెట్టేసి ఇలా ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి, ఎందుకంటే ఈ అరటి చెట్టులో జిడ్డుతనం అనేది ఉంటుంది అరటికి. ఆ అరటి జిడ్డు పోవాలి అని అంటే దాన్ని ఇలా ఈ ప్రాసెస్ ప్రకారం దాన్ని తీసేసేయాలన్నమాట. సో దీన్ని ఒక 15 నిమిషాలు అలా పక్కన పెడదాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ 15 నిమిషాలు అయింది. ఇప్పుడు మనం దీన్ని మూత తీసి చూద్దాం. చూడండి ఎలా బాగా దీంట్లో నానిపోయిందో. సో ఇలాంటి జల్లెడ తీసుకొని దీన్ని ముందుగా జల్లించుకోండి. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ మజ్జిగని మీరు కిచెన్ వేస్ట్లో కలపచ్చు, మొక్కలకి పిచికారీ చేయొచ్చు ఈ మజ్జిగని. సో ఇప్పుడు దీన్ని బాగా మనం మంచి శుభ్రమైన నీటిలో దీన్ని శుభ్రం చేసుకోండి. సో ఇక్కడ మనకి నల్ల కనిపిస్తుంది కదా, ఇది నలుపు కాదండి, ఇది ఎరుపు. ఆల్రెడీ పువ్వులోనే ఎరుపుతనం ఉందన్నమాట. సో ఇది బాగా శుభ్రం అవుతుంది.
సో ఇప్పుడు ఈ శుభ్రం చేసుకున్న అరటికాయ పువ్వుని వండుకోవడానికి రెడీ చేసుకున్నాం. దీన్ని శుభ్రపరచుకొని వండుకోవడానికి రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మీకు ఈ కూరను వండే విధానాన్ని చూపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి, ఆల్ అనే ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.